దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా తక్కువేం తినలే. బీజేపీలో అట్లా మాట్లాడారు, బోర్ల పడ్డారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కరైతే సోషల్ మీడియాలో ఇక ఈ బీఆర్ఎస్ గెలవకపోతే కాంగ్రెస్ గెలిస్తే నేను ఊరు వెళ్ళిపోతా, నేను బాయి వదిలిపెట్టిపోతా అనేటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి. ఏం ట్రోల్ అయినాయి ఒకసారి మీకు చూపిస్తా. ఇగో అజయ్ రెడ్డి అంటే ఆయనే మొన్న ట్విట్టర్లో పెట్టిండు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే నేను తెలంగాణను బదిలీ వెళ్ళిపోతానట. తెలంగాణ నుంచి వదిలిపోతా, బదిలీ కాదు వదిలి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే నేను తెలంగాణ వదిలి వెళ్ళిపోతా. మరి వెళ్ళిపోయిండా అజయ్ రెడ్డి అంటే ఈయన ట్విట్టర్లో పెట్టిండు. మరి వెళ్ళిపోయిండా వెళ్ళిపోలేదా చూడాలి. ఇది ఓవర్ యాక్షన్. ఇది గెలిస్తే గెలుపుకోవటం సహజం, ఎవరెవరు గెలుస్తారు, ప్రభావం ఎవరు చూపిస్తే గెలుస్తారు. రాజకీయంగా కావచ్చు, డబ్బుల రూపంలో కావచ్చు, మద్యం రూపంలో కావచ్చు, ఏదో రూపంలో ప్రభావం చూపించినోడే గెలుస్తాడు. సో ఆయన గెలవడానికి నీకేం సంబంధం, నువ్వు ఊరు వదిలిపెట్టిపోతా, తెలంగాణనే వదిలిపెట్టిపోతాడట దూరం. మరి వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా ఒకసారి చూసుకోరు. నేను ఇంకొక ఆయన ఏం చేసిండు, రాజు బీఆర్ఎస్ అంటానే, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోతే గుండు కొట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం చెప్పులు లేకుండా తిరుగుతా. ఛాలెంజ్ స్వీకరించేటోడు ఎవడైనా ఉన్నాడా ఇక్కడ? చాలా మంది స్వీకరించారు, కింద కామెంట్లు చేసిర్రు. మరి ఇప్పుడు ఈయనే ఆ రాజు బీఆర్ఎస్ అంట, ఆయనే రాజు పల్లెపాగనాట, ఎక్కడైనా మరి రాసి పెట్టుకోనరా ఐఎన్సి. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నట్టు. రాసి పెట్టుకోనరా ఐఎన్సి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి ఇప్పుడు ఈయనే గుండు కొట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం గుండుతోటి చెప్పులు లేకుండా తిరగాల. మరి తిరుగుతాడా? ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు కాకుండా ఎవరైనా గెలుస్తారు ఈ ఛాలెంజ్లు. ఇంకో ఆయనగో పెళ్లి పురుషోత్తం రెడ్డి అట, పీపీఆర్ చెల్లా అంటూ ఎక్స్ ఖాతాలో ఉంది పోస్టు, కేసీఆర్ తోటి ఉన్నది. కాంగీలు రాసి పెట్టుకోండిరా, నా మాట తప్పు అయితే నవంబర్ 14 నుండి ట్విట్టర్ కాదు సోషల్ మీడియా ముఖం కూడా చూడను. గ్రౌండ్లో టాక్ సూపర్ ఉంది. 14న జూబ్లీహిల్స్కు కాబోయే ఎమ్మెల్యే సునీతమ్మనే. జూబ్లీహిల్స్ ఓటర్లు గోపన్న చేసిన మంచి పనుల గురించి ఆయన తిరిగిన గల్లీలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మాకు మంచి చేసిన మాగంటి కుటుంబం ఓటుతో రుణం తీర్చుకుంటామా అంటున్నారు. సునీతమ్మను గెలిపించుకోవడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. సునీతమ్మ నీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. మరి ఆపిర్రు, నిన్న ఆగింది. సునీతమ్మ ఓడిపోయింది. లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ పోయింది. నవీన్ యాదవ్ గెలిచిండు. మరి ఫ్రెండ్లీ పురుషోత్తం రెడ్డి ఈయనే సోషల్ మీడియాలో ఇలా ఊపడొద్దు. ఇక 14 నుండి ట్విట్టర్తో పాటు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ఇంకే సోషల్ మీడియా ఉన్నా కూడా దాంట్లో అవుపడద్దు. ఎందుకు ఆయన గెలిస్తే వీళ్ళకేం వస్తుంది, వీళ్ళు ప్రచారానికి పోయిన బాపత అన్నట్టు. వేరే జిల్లాల నుంచి వెళ్ళి ఈ సోషల్ మీడియా, బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా ప్రచారానికి పోతారు కదా. ఎన్నో ఒక ఇంటికాడ గెలుస్తుంది సునీతమ్మ గెలుస్తుంది అనగానే ఇక పోస్ట్ పెడతారు అన్నట్టు. పెట్టి ఛాలెంజ్ గుండు కొట్టుకుంటాం, బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, ఈ సోషల్ మీడియా వాడడం, తెలంగాణ తీసి పెట్టిపోతాం, ఇవన్నీ ఓవర్ యాక్షన్ ఇది.